డియర్ స్టూడెంట్స్, ట్యాక్సేషన్లో ఇప్పటి వరకు మనం శాలరీ ఇన్కమ్ గురించి చెప్పుకున్నాం. మధ్యలో 2 రోజులు 2 డేస్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మీకు చెప్పబోయేది చాలా సింపుల్ చాప్టరు, ఈజీగా ఉంటాయి లెక్కలు. ఇది త్వరగా మనం కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ ఇంకో చాప్టర్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. టోటల్ ఇన్కమ్ మొత్తం ఆదాయం, క్యాలిక్యులేట్ టోటల్ ఇన్కమ్ అంటాడు. మొత్తం ఆదాయం లెక్కించుట అనే చాప్టర్ గురించి మీకు చెబుతున్నాను. ఈ చాప్టర్లో మీకు ఒక 5 హెడ్స్ సంబంధించిన అంశాలు మీకు లెక్కలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క అంశాలకు సంబంధించి కొన్ని డిడక్షన్స్ ఉంటాయి. ఆ యొక్క డిడక్షన్స్ అంటే తగ్గింపు. ఆ యొక్క డిడక్షన్స్ మీరు తీసివేసిన తర్వాత ఆ యొక్క లెక్కలో టోటల్ ఇన్కమ్ అనేది మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఓకేనమ్మా. ఇప్పుడు మీకు టోటల్ ఇన్కమ్ అనే చాప్టర్ చేయబోయే ముందు మొత్తం ఆదాయం అనే చాప్టర్లో నెంబర్ 1 ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, జీతము నుండి ఆదాయం అనే ఫస్ట్ పాయింట్ ఒక హెడ్ ఉంటుంది. 2 ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, గృహాస్తి నుండి ఆదాయం రెండో పాయింట్. 3వ పాయింట్ వ్యాపారము లేదా వృత్తి నుండి ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఈ అంశంలో మీకు వ్యాపారాల నుండి లాభాలు ఇస్తాడు, నష్టాలు కూడా ఇస్తాడు. వస్త్ర వ్యాపారం నుండి లాభం, ఓకేనా, ఎలక్ట్రిసిటీ వ్యాపారం నుండి లాభం, ఫర్నిచర్ వ్యాపారం నుండి నష్టం అంటాడు. అంటే వ్యాపారాలకు సంబంధించిన లాభాల్లో నుంచి నష్టాన్ని తీసివేసుకొని మనం చూపించవలసి ఉంటుంది. ఈ హెడ్ కింద వ్యాపారం లేదా వృత్తి నుండి ఆదాయం అనే హెడ్లో లాభాలను కూడండి, నష్టాలను తీసివేయండి. ఓకేనమ్మా, ఇది ఒక హెడ్. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్, మూలధన ఆదాయం. మూలధన ఆదాయం అంటాం. ఈ క్యాపిటల్ గెయిన్లో కూడా మీకు కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. అవి దీర్ఘకాలిక లాభాలు, స్వల్పకాలిక లాభాలు. అంటే దీర్ఘకాలిక లాభాలు అంటే లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్, షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ అని చెప్పేసి ఉంటున్నాడు. ఇలాంటి వాటిల్లో మనకి ఏమైనా లాసెస్ ఉంటే లెస్ చేస్తాం. దీర్ఘకాలిక లాభంలోంచి దీర్ఘకాలిక నష్టమే తీసేయాలి, స్వల్పకాలిక లాభంలో నుంచి స్వల్పకాలిక నష్టమే తీసేయాలి. దీర్ఘకాలిక లాభంలోంచి స్వల్పకాలిక నష్టం తీసేయడానికి అవకాశం ఉండదు. ఇది గమనించండి. దీంట్లో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే లాభాల్లోంచి నష్టాలు తీసేయడమే. ప్రాఫిట్స్, షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ ఉంటాయి. ఈ రెండింటిని మీరు ఆధారంగా చేసుకొని క్యాపిటల్ గెయిన్లో కూడా మీరు అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. దీని గురించి మీరు దీంట్లో మనం చెప్పుకున్న ఏంటి, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ప్రొఫెషన్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్. లాస్ట్ అండ్ ఫైనల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇతర వనరుల నుండి ఆదాయం. తెలియని వాళ్ళు ఇతర వనరుల నుండి ఆదాయం. ఓకేనమ్మా. ఇతర వనరుల నుండి ఆదాయం అంటే మిగతా ఏదైనా సరే, ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆదాయం, మిగతా ఏదన్నా. దీంట్లో ఈ 4 హెడ్లు రాని అంశాలు ఏమైనా ఉన్నట్లయితే మనం 5వ హెడ్లో తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం. మరి దీంట్లో మనం ఈ అంశాలన్నీ కూడా మనం యాడ్ చేసుకొని దాంట్లోంచి మైనస్ తగ్గింపు. ఎక్కడి నుంచి ఎక్కడికి? సెక్షన్ 80U నుండి సెక్షన్ 80C నుండి అండర్ సెక్షన్ 80U వరకు ఉన్న తగ్గింపులను ఇస్తూ ఉంటాం. సెక్షన్ 80C LIP, NSS, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, కరెంట్ డిపాజిట్లు, ఇలాంటి అంశాలు ఏమైనా ఉన్నా సరే మనం సెక్షన్ C కింద మనం డిడక్షన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సెక్షన్ 80D వైద్య బీమా ప్రీమియం, సెక్షన్ 80D. అట్లనే సెక్షన్ 80G ప్రధానమంత్రి జాతీయ నిధికి విరాళము, నేషనల్ డిఫెన్స్ ఫండ్, డొనేషన్ టు నేషనల్ డిఫెన్స్ ఫండ్, డొనేషన్ టు నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇలాంటి అంశాలు ఇస్తూ ఉంటాడు.
ఇలాంటివన్నీ కూడా మనం సెక్షన్ 80C కింద, సెక్షన్ 80D కింద, సెక్షన్ 80G కింద మనం తగ్గింపులు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి తగ్గింపులు మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే మీకు థియరీ పార్ట్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఆ థియరీ పార్ట్ని నేను మీకు బుక్లో చూపిస్తుంటాను. ఆ యొక్క బుక్లో చూపించినది మీరు స్పష్టంగా వ్రాసుకోండి. ఒక బుక్లో వ్రాసుకున్న తర్వాత మాత్రమే మీరు దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకేనమ్మా? ఈ 5 హెడ్లు గుర్తుపెట్టుకోండి. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ప్రొఫెషన్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఈ 5 హెడ్లు కూడా కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. లాభాలను కూడండి, నష్టాలను తీసివేయండి. ప్రాఫిట్స్ ఆర్ యాడ్, లాసెస్ ఆర్ లెస్. ఇలాంటి అంశాలు చేసుకుంటూ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ 5 హెడ్కి సంబంధించిన ఇన్కమ్ మొత్తాన్ని యాడ్ చేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చేస్తాం? లెస్ డిడక్షన్ తగ్గింపు. ఎక్కడి నుంచి? 80C నుండి 80U వరకు ఉన్న అంశాల మొత్తాన్ని కూడా మనం డిడక్షన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళు జీతం నుండి ఆదాయం, గృహస్థు నుండి ఆదాయం, వ్యాపారం లేదా వృత్తి నుండి ఆదాయం, మూలధన ఆదాయం, ఓకేనా? ఆ తర్వాత ఇతరుల నుండి ఆదాయం. ఈ 5 హెడ్లో ఉన్న అంశాలు మొత్తాన్ని మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. లాభాలను కూడండి, నష్టాలను తీసివేసుకుంటూ ఆ యొక్క 5 అంశాలకు సంబంధించిన హెడ్లు మొత్తాన్ని కూడతాం. కూడిన తర్వాత దాంట్లో నుంచి మైనస్ తగ్గింపు. ఏమేంటి? సెక్షన్ 80C నుండి సెక్షన్ 80U వరకు తగ్గింపిస్తాం. ఆ తగ్గింపు పోగా వచ్చిన మొత్తాన్ని మనం టోటల్ ఇన్కమ్గా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు బుక్లో ఉన్న థియరీ క్వశ్చన్లు 80Cలో ఏమొస్తాయి, 80Dలో ఏమొస్తాయి, 80Eలో ఏమొస్తాయి, 80Gలో ఏమొస్తాయి అనేది మీకు ఇక్కడ బుక్లో చూపిస్తున్నాను. ఆ బుక్లో ఉన్న మ్యాటర్ని మీరు స్పష్టంగా వ్రాసుకోండి. ఓకేనమ్మా? తెలుగు మీడియం వాళ్ళు మీకు బుక్లో చూపించడం జరుగుతూ ఉంటుంది. సెక్షన్ 80C గురించి చెబుతున్నాను. సెక్షన్ 80Cలో జాగ్రత్త గమనించండమ్మా. సెక్షన్ 80C అనేది క్వశ్చన్. అది సెక్షన్ 80 నుండి తగ్గింపులు అని చెప్పేసి ఉండగా ఇది మొత్తం ఆదాయం అనే హెడ్డింగ్. ఓకేనమ్మా? ఇది లాస్ట్ యూనిట్లో వస్తుంది. మీకు 5th యూనిట్లో ఒక థియరీ క్వశ్చన్ వస్తుంది, ఒక లెక్క వస్తుంది. ఈ రెండిట్లో మీరు ఒకటి చేయాల్సి ఉంటుంది. లెక్క అయినా చేయొచ్చు, థియరీ క్వశ్చన్ అని చేయొచ్చు. థియరీ క్వశ్చన్లో మీకు 80C, 80D, 80G గురించి క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఆ క్వశ్చన్లు మీరు రాయాలి అంటే ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓకేనమ్మా? చూడండి, ఇక్కడ మీకు సెక్షన్ 80C ఆన్సర్. సెక్షన్ 80C ప్రకారం తగ్గింపు పొందాలంటే చెల్లింపులు లేదా పెట్టుబడులు అర్హత పొదుపులను సంబంధించింది అని ఉండవలను. బి పాయింట్, సెక్షన్ 80C ప్రకారం గరిష్ట స్థూల అర్హత మొత్తం 1,50,000 రూపాయలు. సి పాయింట్, సెక్షన్ 80C క్రింద తగ్గింపు విడి వ్యక్తి లేదా ఉమ్మడి కుటుంబానికి మాత్రమే ఇవ్వబడతాయి. ఈ క్రింద తగ్గింపులకు అర్హత గల చెల్లింపులు లేదా పెట్టుబడులు వివరించబడ్డాయి. 1 జీవిత బీమా ప్రీమియం, సొంత జీవితం, జీవిత భాగస్వామి. ఓకేనమ్మా? అదే సంతానానికి అయితే 20% ఇస్తాం. అది గుర్తుపెట్టుకోండి, అక్కడ రాలేదులే, నేను చెబుతున్నాను. పిల్లల జీవిత బీమా ప్రీమియం అయితే 20% మాత్రమే తగ్గింపు ఇవ్వాలి. నెక్స్ట్, వాయిదా పడిన వార్షిక చెల్లింపులపై ఏ విధమైన నగదు చెల్లింపు ఏర్పాటు చేయని ఎడల సొంత జీవితం, జీవిత భాగస్వామి, సంతానం ఇలా చెబుతుండదు. రాయిపైన మీకు ఏమవుతుంది, మీ పాయింట్లు ఒకటి రాయండి. 1st పాయింట్, 2వ పాయింట్, 3వ పాయింట్ అట్లా. 3వ పాయింట్, ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో వార్షిక చెల్లింపులు జీతంలో 1/5 వంతు మించకుండా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులకైతే 1/5 వంతు తీసుకుంటామంట. శాసనాత్మక భవిష్యత్ నిధి లేదా గుర్తింపు పొందిన భవిష్యత్ నిధికి ఎస్ఎస్సి చెల్లించినది, ప్రజా భవిష్యత్ నిధికి చెల్లించినది గరిష్టంగా 1,50,000 రూపాయలు. ఆమోదించబడిన వృద్ధాప్య భవిష్యత్ నిధి చెల్లించినది. 7వది, జాతీయ పొదుపు పథకం 1992లో డిపాజిట్లు, జారీ చేయబడిన కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు పెట్టుబడి లేదా గడువు గుర్తింపు గల డిపాజిట్ పథకము, సుకన్య సమృద్ధి ఖాతా నుండి. జాతీయ పొదుపు సర్టిఫికేట్లో మదుపు చేసినది వడ్డీతో కలిపి. ఓకేనమ్మా? ఇలాంటి అంశాలు. అట్లానే 9వ పాయింట్, 10వ పాయింట్, యూనిట్ లింక్ బీమా ప్రీమియం. 11, జీవిత బీమా సంస్థ వారి ధనరక్ష, జీవనాధార మరియు జీవన అక్షయ పాలసీలపై చెల్లించిన మొత్తం. 12, జీవిత బీమా సంస్థ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఇతర మ్యూచువల్ ఫండ్స్ వారి ఈక్విటీ లింక్డ్ పథకంలో పెట్టుబడి.
13 మ్యూచువల్ ఫండ్స్ వారి పెన్షన్ నిధిలో పెట్టుబడి, 14 జాతీయ గృహ నిర్మాణ పథకంలో డిపాజిట్, 15 జాతీయ గృహ నిర్మాణ పథకం ప్రకారం బ్యాంక్ డిపాజిట్ చేసినది, 16 గుర్తింపు పొందిన గృహ బాండ్లు, 17 సంతాన విద్యాభ్యాసంకి చెల్లించిన ట్యూషన్ ఫీజు, 18 గృహ నిర్మాణానికై తీసుకున్న అప్పు తిరిగి చెల్లించినప్పుడు, 19 జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి నాబార్డ్ వారు జారీ చేసిన బాండ్లలో పెట్టుబడి, 20 సీనియర్ పౌరుల డిపాజిట్ పథకం. ఈ 20 మినిమం ఒక 10 అన్న మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా తెలుగు మీడియం వాళ్ళు. సెక్షన్ 80D వైద్య బీమా ప్రీమియం. నెక్స్ట్ ప్రశ్న సెక్షన్ 80D అని రాసుకోండమ్మా. దాంట్లో వైద్య బీమా ప్రీమియం ఉంటుంది. సెక్షన్ 80D అంటే వైద్య బీమా ప్రీమియం. సెక్షన్ కింద తగ్గింపు విడి వ్యక్తులకు మరియు అవిభక్తి హిందూ కుటుంబాలకు వర్తించును. అట్లానే తగ్గింపు ఈ క్రింది చెల్లించిన ఖర్చులకు తగ్గింపు ఇవ్వబడతాయి. సంతానానికి లేదా జీవిత భాగస్వామికి చెల్లించిన వైద్య బీమా ప్రీమియం, కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రక్షణ పథకంను జమ చేసినది, వ్యాధి నిరోధక చికిత్స చెల్లించిన మొత్తము, అంటే ఇవన్నీ తగ్గింపులు ఇస్తాయంట. కేంద్ర ప్రభుత్వంచే ఆమోదించబడిన పథకానికి జమ చేసినది, చాలా సీనియర్ పౌరుని వైద్య ఖర్చులు, గరిష్ట తగ్గింపులు వచ్చరికే సొంత జీవిత భాగస్వామి ఆధారపడిన సంతానానికై 25,000 రూపాయల పూర్తి తగ్గింపు ఇవ్వబడుతుందంట. తల్లిదండ్రులకైతే 25,000 రూపాయలు తగ్గింపు ఇస్తారంట. ఒకవేళ ఈ సెక్షన్ కింద తగ్గింపు సీనియర్ పౌరుడు సీనియర్ సిటిజన్ అయితే లేదా సీనియర్ సిటిజన్ అయితే మనకు 30,000 రూపాయల వరకు తగ్గింపిస్తారంట. షరతులు వచ్చరికే వైద్య బీమా ఆరోగ్య పథకాలు మరియు చాలా సీనియర్ పౌరులు వెరీ సీనియర్ సిటిజన్ వైద్య ఖర్చులు మొదలైనవి నగదు రూపంలో కాకుండా ఏదైనా రూపంలో చెల్లించబడినవి. బి వచ్చరికే వ్యాధి నివారణ లేదా ముందు జాగ్రత్తగా జారీపై హెల్త్ చెకప్కు నగదు మరియు ఇతర రూపంలో చెల్లించినవి. ఇదమ్మా సెక్షన్ 80D. సెక్షన్ 80D. నెక్స్ట్ 80E ఉన్నత విద్యాభ్యాసానికై తీసుకున్న అప్పుపై వడ్డీ చెల్లించుట. అంటే మీకు ఒక 4-5 హెడ్లే చూపిస్తున్నామా, మిగతా చాలా ఉన్నాయి మనకి, అవన్నీ మీకు టైం సరిపోదు కాబట్టి ఉన్నత విద్యాభ్యాసానికి తీసుకున్న అప్పుపై వడ్డీ 80E. దాంట్లో చూడండి, ఈ సెక్షన్ కింద తగ్గింపు విడి వ్యక్తులకు మాత్రమే వర్తించును. 2 అససి తన లేదా జీవిత భాగస్వామి లేదా సంతానం లేదా ఎవరైనా విద్యార్థికి సంరక్షకుడిగా విద్యాభ్యాసానికి అప్పు తీసుకొని ఉండాలి. ఈ రుణం ఏదైనా ఆర్థిక సంస్థ లేదా ఆమోదించబడిన స్వచ్ఛంద సంస్థ నుండి తీసుకుని ఉండాలి. అససి గడిచిన సంవత్సరంలో అప్పుపై వడ్డీ చెల్లించి ఉండాలి. 5 అససి వడ్డీని పన్నుకు గురి అయ్యే ఆదాయం నుండి చెల్లించి ఉండాలి. వడ్డీ ఎంత మొత్తం అయినను తగ్గింపుగా ఇవ్వబడను. తగ్గింపు వడ్డీ చెల్లించిన మొదటి సంవత్సరానికి లేదా వడ్డీ పూర్తిగా చెల్లించడం ఈ రెండిట్లో ఏది ముందైతే దానికి ఇవ్వబడను. అట్లానే నెక్స్ట్ ప్రశ్న 80G అమ్మ, పక్క నెక్స్ట్ కానీ ఉంది. 80G దాంట్లో ఆమోదించిన నిధులు మరియు సేవా సంస్థల విరాళాలు ఉంటాయి. ఈ సెక్షన్ కింద తగ్గింపు అసెస్సీలందరికీ వర్తించును. తగ్గింపు షరతులు జరిగే విరాళ నగదు రూపంలో మాత్రమే ఉండాలి. అసెస్సీ విరాళం చేసినట్లు గుర్తింపు పత్రంను ఆదాయ ధృవీకరణ పత్రంతో జత చేసి పన్ను అధికారికి తెలియజేయాలి. నగదు రూపంలో విరాళాలు చేసినప్పుడు ఈ సెక్షన్ కింద తగ్గింపు పొందాలంటే మొత్తం 10,000 రూపాయలు మించరాదు. నగదు రూపంలో విరాళాలు చేస్తే 10,000 రూపాయలు మించకూడదంట తగ్గింపు పొందాలంటే. తగ్గింపు వివరాలు, తగ్గింపు రేటు 50% ఉంటుంది, తగ్గింపు రేటు 100% ఉంటుంది. మరి 50% ఎవరికి ఇస్తారంట? జవహర్లాల్ నెహ్రూ స్మారక నిధికి, ప్రధానమంత్రి కరువు సహాయ నిధికి, ఇందిరాగాంధీ స్మారక నిధికి, రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి, ఈ నలుగురికి సంబంధించిన ఇస్తే వారు ఇచ్చిన వాటిలో 50% తగ్గింపిస్తారట. మిగతా అన్నీ కూడా 100% అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. పైన చెప్పినవి కాకుండా మిగిలినవన్నీ కూడా 100% తగ్గింపు అనేది అర్హత కలిగి ఉంటాయి. వాస్తవంగా ఇచ్చిన విరాళం, ఓకేనమ్మా, ఇలాంటి చెబుతున్నాడు మనకి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సెక్షన్ 80G. సెక్షన్ 80U వచ్చేదలకే
అంగవైకల్యం కలిగిన వ్యక్తులకు తగ్గింపు. ఈ సెక్షన్ కింద తగ్గింపు భారతదేశ నివాసి వ్యక్తులకు మాత్రం వర్తించును. ఈ వ్యక్తి పాక్షిక సంపూర్ణ అంగవైకల్యం కలిగి ఉండాలి. అసెస్సీ మెడికల్ అథారిటీ జారీ చేయబడిన ధృవపత్రాన్ని ఫారం 10A ధృవీకరణ జారీ పన్ను సమర్పించాలి. తగ్గింపులు వచ్చేలకి సాధారణంగా 75,000 రూపాయల స్థిర తగ్గింపుగా ఇవ్వబడును. ప్రత్యేకంగా వచ్చేలకి అసెస్సీ తీవ్రమైన అంగవైకల్యం కలిగి ఉన్న ఎడల 1,25,000 రూపాయలు స్థిర తగ్గింపుగా ఇవ్వబడును. తీవ్రమైన అంగవైకల్యంగా అనగా అంగవైకల్యం కలిగిన వ్యక్తులు చట్టం సెక్షన్ 1995లోని సెక్షన్ 56/4 ప్రకారం ఒక వ్యక్తి 80% కంటే ఎక్కువ 1 లేదా 2 రకాల అంగవైకల్యం కలిగి ఉండటం. ఓకేనమ్మా, ఇవి మీరు తెలియని వాళ్ళు ఇవన్నీ రాసుకొని ఉండండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు టోటల్ ఇన్కమ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C ఓకేనమ్మా, అది ఒకసారి గమనించండి. సెక్షన్ 80C గురించి చెబుతున్నాడు. సెక్షన్ 80C ప్రొవైడ్స్ ఫర్ ఏ డిడక్షన్ ఫ్రమ్ ద గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ సేవింగ్స్ ఇన్ స్పెసిఫైడ్ మోడ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. The maximum permissible deduction under section 80C is rupees 1,50,000. Deduction under section 80C is available only to individual or HUF. The following are the investments or payments eligible for deduction. Maximum limit on LIC premium for a deduction under section 80C. ఇలా మీకు గ్రాఫ్ ఒకటి చూపిస్తున్నాడు. ఆ గ్రాఫ్ రాసిన ఒకటే రాయిపోయిన ఒకటే. నెక్స్ట్ పాయింట్ వైజ్గా రాయండి అమ్మా. నెక్స్ట్ పాయింట్లో వచ్చేసరికి మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం నాన్ క్యుములేటివ్ deferred annuity without a provision for cash payment in lieu of different annuity. అట్లానే deferred annuity deducted from government employees salary not exceeding 1/5 of salary. Contribution to SPF or RPF. Next, contribution to PPF maximum 1,50,000. Sixth point, contribution to approved superannuation fund. Subscriptions to National Savings Schemes 1992. Subscription to notified central government schemes. అట్లనే సబ్స్క్రిప్షన్ టు నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ NSC నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ కానీ, కాంట్రిబ్యూషన్ టు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కానీ, కాంట్రిబ్యూషన్ టు ఎనీ యాన్యుటీ ప్లాన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ కానీ, జీవన్ ధార, జీవన్ అక్షయ్ ETC. సబ్స్క్రిప్షన్స్ యూనిట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ UTI కానీ, ఇలాంటి ఏదైనా ఒక 10 పాయింట్లు అమ్మ. మొత్తం 20 పాయింట్ల దాకా ఉన్నాయి. ఆ 20 పాయింట్లో మీరు ఏదైనా ఒక 10 పాయింట్లు మీరు రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మీకు సెక్షన్ 80D. This deduction is allowed individual of HUF. Deduction amount paid for the following: premium towards medical insurance policy for own or family, contribution made to the central government health scheme, payment on account of preventive health checkup,
contribution to any scheme notified by central government in this behalf, medical expenditure for every senior citizens, maximum deduction వచ్చేలకే individual average of premium or notification contribution or not contribution in the name of the individual spouse dependent child 25,000, in the name of the parents rupees 25,000 if the deduction in claimed for senior citizen 60 years, very senior citizen ఇలాంటి చూస్తున్నాడు. నెక్స్ట్ 80 అని కూడా ఉందమ్మా. డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ డిస్పైడ్ డిపెండెంట్ సెక్షన్ 80D. దిస్ డిడక్షన్ ఈజ్ అలౌడ్ టు an individual or HUF. Nature of expenditure incurred for medical treatment, nursing, training, rehabilitation of dependent being a person with disability. Amount to LIC to other insurance in respect of SEMI for the maintenance of disabled dependent. A amount of deduction, a fixed deduction 75,000 is allowed in respect of expenditure incurred. Amount paid. ఓకేనమ్మా, ఈ పాయింట్లు కూడా మీరు స్పష్టంగా రాసుకోండి. ఆ తర్వాత మీకు సెక్షన్ 80G అనేది కూడా మీకు ఇంపార్టెంట్ చూపిస్తున్నాడు క్వశ్చన్. డిడక్షన్ టు అప్రూవ్డ్ ఫండ్ charitable institutions, section 80G. Deduction under this section is available on all assessees. Condition for claiming deduction: the donation should be made in form of money and not in kind. అది చూడండి ఒకసారి. The assessee should proof of payment along with the return of income. Amount paid by any mode of payment other than cash, and if paid in cash the amount should not exceed 10,000. Categories of deduction: 50% deduction, 100% deduction. 50% deduction వచ్చేలకేనేమో జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ కానీ, ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కానీ, ఇండియన్ ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ కానీ, ఇలాంటి వాటికి మనకి 50% ఇస్తాం. 100% గాంధీ ఫౌండేషన్ కానీ, 100% డొనేషన్ అదర్ దాన్ 50% డిడక్షన్ ఆల్ ద ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అని చెబుతున్నాడు. ఇలాంటి గుర్తుపెట్టుకున్నామా. ప్రొఫార్మా అవసరం లేదు, 6 అంశాలు రాస్తే సరిపోతుంది. 5 అంశాలు. అట్లానే 80U వచ్చేదలకే 80U డిడక్షన్ ఇన్ కేస్ ఆఫ్ ఏ పర్సన్ విత్ ఏ డిజబిలిటీ, సెక్షన్ 80U. Section 80U. The assessee shall furnish a copy of the certificate issued by the medical authority in Form 10IA along with the return of income under section 139. Amount of deduction: general a fixed deduction of rupees 75,000 allowed. Special of the person has to
డిజబిలిటీ ద డిడక్షన్ ఈజ్ రూపీస్ 1,25,000. Served disability means a person 80% of the more one of the more details of the under section 56/4. ఇది కూడా రాసుకున్నామా సెక్షన్ 80U. అట్లానే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ప్రాబ్లం బాబో ఏముందు ప్రొఫార్మా ఈ ప్రొఫార్మా కూడా రాసుకున్నామా. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ప్రొఫెషన్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ వచ్చిన దాన్ని గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటాం. దాంట్లో డిడక్షన్ అండర్ సెక్షన్ 80C నుండి 80U వరకు తీసివేయాలి. తీసేయంగా వచ్చింది ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఆర్ నెట్ ఇన్కమ్ అంటాం. ఓకేనమ్మా, ఆ ప్రొఫార్మా కూడా మీరు ఎక్కించండి. ఓకేనమ్మా, తెలుగు మీడియం వాళ్ళు మొత్తం ఆదాయం కనుగొనే విధానం ప్రస్తుత నిర్ధారణ సంవత్సరం మొత్తం ఆదాయం లెక్కించుట, జీతం నుండి ఆదాయం, గృహస్థు నుండి ఆదాయం, వ్యాపారంలో ఎదుర్కొనే ఆదాయం, పెట్టుబడి ఆదాయం, ఇతరుల నుండి ఆదాయం, స్థూల ఆదాయం సెక్షన్ 80C నుండి సెక్షన్ 80U వరకు తగ్గింపు. ఓకేనమ్మా, ఇక్కడ మీ కెమెరాలో చూపించింది జాగ్రత్త రాసుకోండి.